అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా వరకు అప్పులున్న వాళ్ళందరికీ ఒక మంత్రం చదివితే ఓం అపర్ణాయ నమః అని చెప్పి మీరు ఒక మంత్రాన్ని జపిస్తే ఖచ్చితంగా అప్పులు పోతాయి అని చెప్తూ ఉంటారు. ఇలా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మా వాళ్ళు చాలా మంది కూడా అప్పులు అవుతున్నాయా అని చెప్పి కృంగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా ఈ మంత్రం జపించడం ద్వారా ఖచ్చితంగా అప్పులు పోతాయి అనడానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? బోల్డ్ అని ఉన్నాయమ్మా. కొన్ని వందల వేల మందికి తగ్గింది, అప్పులు తీరడం జరిగింది. నాకు చాలా మెయిల్స్, వాట్సాప్స్ కూడా వచ్చాయి. అంతదా కిందకి వాళ్ళ పొద్దున కూడా సంఘటన జరిగింది. ఏమిటో చెప్తాను చూడండి. నా కార్ డ్రైవర్ ఒక అతను ఉంటాడు. అతను ఒక నెల 2 నెలల క్రితం, ఆల్మోస్ట్ నెల 15 రోజుల క్రితం అనుకుంటా, ఒకరోజు కొంచెం దీనంగా ఉండేవాడు. అంటే ఏమైంది, ఏంటి ఇట్లా డల్గా ఉన్నావేంటని అడిగితే, లేదు సార్ అప్పులో ఫోన్లు అంటే, ఆ రోజు ఎందుకో ఫోను వాట్సాప్లో లేడు. పొద్దున్నే ఏంటి నువ్వు వాట్సాప్లో లేవేంటి అని అడిగా. ఆ రోజు లేదు సార్ ఈ అప్పులో ఫోన్లు కూడా వాట్సాప్ కూడా చేస్తున్నారు సార్ అన్నాడు. అనగానే ఎందుకు ఏమైంది, నువ్వెందుకు అప్పు చేసావు అసలు, ఇంతకీ నువ్వు అప్పు చేయాల్సిన అవసరం నీకెందుకు, నువ్వు బిజినెస్ చేయవు ఏం చేయవు కదా, నువ్వెందుకు అప్పు చేసావు అని అడిగా. అడిగితే లేదు సార్ అంటే నీకు అసలు అప్పు ఎట్లా వచ్చింది, నువ్వు అసలు ఐటీ రిటర్న్స్ ఏం చేయవు, నువ్వు పెద్దగా ఐటీ రిటర్న్స్ ఏమి లేదు, ఏం లేదు, నీకు ఎట్లా అప్పు వచ్చింది అంటే, ఒక కార్డ్ ఇది క్రెడిట్ ఇచ్చేటువంటిది ఒక కొత్తది ఒకటి వచ్చింది. అదేంటంటే నీకు ఐటీ రిటర్న్స్ అడగదు, ఏం అడగదు, జస్ట్ బ్యాంకులో ఏదైనా కొంచెం ట్రాన్సాక్షన్ చూపిస్తే అప్పు ఇచ్చేస్తుంది. అట్లాంటి దాని దగ్గర నేను అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నవాడు పోనీ ఏ ల్యాండ్ బంగారం కొనుక్కుంటే బాగానే ఉండేది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్కి ఇచ్చాడు. ఒకరికి 30,000, ఒకరికి 50,000, ఇంకొక 70,000, అలా మొత్తం మీద ఒక 2 లక్షల చిల్లర అప్పు మొత్తం మీద అది కార్డు నుంచి తీసుకున్నది. ఇచ్చి వీళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి కదా, ఇక్కడ రూపాయన్నరకు 2 రూపాయలకి ఎంతో పడింది ఆ క్రెడిట్ కార్డు వడ్డీ కదా, ఇక్కడ ఒక 3 రూపాయలకు 4 రూపాయలకు తీసుకొని తిప్పుదామలే అనుకున్నాడు. తీసుకున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అట, ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వలే. ఈయనకి ఇంకా బర్డన్ స్టార్ట్ అయింది. వచ్చిన నెల జీతం అంతా అక్కడ కట్టడం, ఇంకో అప్పు చేసి ఇక్కడ కట్టడం, అక్కడ కట్టడం అయిపోయింది. సో 1.5 month బ్యాక్ నన్ను అడిగినప్పుడు నేనేమన్నానంటే, ఓ పని చేయి, ఇప్పుడు నీ జాతకం పరంగా ఈ రకానికి ఈ దానాలు ఇవ్వు, అంటే కందులు మినుములు ఇవ్వు, ఓం అపర్ణాయ నమః చెయ్యు అన్న. చేస్తూ ఉన్నాడు. నాకు ఇవాళ ఉదయం వచ్చేటప్పుడు చెప్తున్నాడు ఆ అబ్బాయి, సార్ అది మంత్రం బాగా పనిచేసింది సార్ అన్నాడు, అప్పు తీరిపోయింది సార్ అన్నాడు. ఎలా తీరిపోయింది అబ్బు, ఒక 2.5 లక్షలు అప్పు ఎట్లా తీరిపోద్ది, ఇప్పుడు నెలన్నరలో ఎలా తీరిపోద్ది, ఇట్స్ లాజికల్లీ. నేను కూడా మంత్రం చేసుకోమన్నప్పుడు, నేను మంత్రం చేసుకోమని చెప్పినప్పుడు నాకు కూడా ఎక్కడో లోపల తిరుగుతూ ఉండేది మైండ్లో, మరి ఈ అబ్బాయికి 2.5 లక్షలు అప్పు ఉంది, ఎలా తీరుతుంది, ఇది ఎట్లా పాసిబుల్, కానీ అమ్మవారు ఏదో మిరాకిల్ చేస్తుంది అనుకునేవాడిని. సబ్ కాన్షియస్ నాకు మైండ్ లోపల ఉండేది, అమ్మవారు ఏదో ఒక మిరాకిల్ చేస్తుంది, ఈ అబ్బాయికి అప్పు తీరుతుంది, ఎట్లా తీరుతుంది అని అనుకునేవాడిని. ఈ అబ్బాయి పేరు మీద ఒక ల్యాండ్ ఉంది, అది ఎప్పటి నుంచో అది అమ్ముదామంటే అమ్ముడుపోవడానికి అదేదో లిటికేషన్లో ఇరుక్కుపోయి ఉంది. అదేమైందంటే నిన్న దానికి ఒక బేరం వచ్చి 10 లక్షలు దాని మీద అడ్వాన్స్ వచ్చింది అబ్బాయికి. వచ్చి రాగానే ఫస్ట్ ఈ 2.5 లక్షలు ఏవైతే అప్పులు ఉన్నాయో అవి తీర్చేసుకుని వాళ్ళ పొద్దున్న చెప్తున్నాడు, సార్ అది మంత్రం బాగా పనిచేసింది సార్, ఆ ఓం అపర్ణాయ నమః అని మీరు చెప్పారు కదా, చేస్తూ ఉండేసరికి ఇది మూమెంట్ వచ్చింది, అసలు ఇది మూమెంట్ వస్తుందని కూడా అనుకోలేదు నా జీవితంలో. అంటే ఏమిటంటే నేననేది ఏంటంటే, అమ్మ మీకు నమ్మకంగా గనక మీరు మంత్రం చేస్తే అమ్మవారు ఏదో ఒక రూట్ చూపిస్తుంది. అసలు నేను ఆ రోజు అబ్బాయికి చెప్పినప్పుడు కూడా ఇది వస్తుందని చెప్పేశాను, కానీ చెప్పేసిన తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టా, ఈ అబ్బాయికి అసలు సోర్స్ ఎక్కడ ఉంది డబ్బులు తీరడానికి. మీకు తెలియదు కదా ల్యాండ్, నాకు ల్యాండ్ ఉన్న విషయం నాకు తెలియదు కదా, నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు ఎట్లా వస్తుంది సోర్స్, ఎలా వస్తుంది. కానీ మిరాకిల్స్ చాలా చూశాను కదా లైఫ్లో, చాలామందికి చూశాను ఇట్లాంటి మిరాకిల్స్ జరగడం. అంటే నేనేమంటానంటే, మీరు గనక నమ్మి పరిపూర్ణంగా విశ్వాసంగా గనక చేయగలిగితే అమ్మవారు ఒక రూట్ చూపిస్తుంది మీకు డబ్బులు రావడానికి. రూట్ చూపించి మీ ఉద్యోగంలో జీతం పెరగచ్చు, లేదా మీ వ్యాపారంలో సేల్స్ పెరగచ్చు, మీరు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలనే బుద్ధి మీకు కలగచ్చు. మార్నింగ్ ఒక డ్యూటీ చేస్తున్నాను, నైట్ డ్యూటీ ఇంకోటి ఏదో వచ్చింది, నెలకు 20,000 ఇస్తాను, 15,000 ఇస్తా అన్నాడు, ఒక 4-5 గంటల సేపు వర్క్కి వెళ్ళిపోతారు. 6 o'clock అయిపోగానే 6 to
10, 6 to 9 ఇంకో దగ్గర ఎక్కడ దొరికింది అనుకోండి అమ్మా, అవును, అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రా ఒక 15,000 మంత్లీ సంపాదిస్తున్నా, అది మీకు వడ్డీలకి వెళ్ళిపోయినా కూడా క్లియర్ అయిపోవచ్చు కదా. చిట్టి ఏదో విధంగా యూజ్ ఒక 15 to 20,000 ఎక్స్ట్రా వచ్చే దానిలో మీరు జాయిన్ అయ్యారు, మళ్ళీ అప్పు తీరే మార్గం దొరుకుతుంది కదా. నేనేమంటానంటే ఇట్స్ క్లియర్లీ అమ్మవారు మీకు దారి చూపిస్తుంది మీరు నమ్మినట్లయితే. ఇలాంటి బోల్డ్ అని రీసెంట్ కాబట్టి నేను ఇవాళ పొద్దునే నాకు చెప్పాడు కాబట్టి మీకు చెప్పాను వచ్చేటప్పుడు, స్టూడియోకి వచ్చేటప్పుడు. అంటే అబ్బాయి చాలా మంచివాడు, మళ్ళీ చాలా మంచివాడు, చాలా నిజాయితీగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, ఎవరి జోలికి పోడు. ఏంటి అసలు నాకు ఈ కర్మ ఏంటి, నేను అనవసరంగా వాళ్ళకి ఎందుకు ఇచ్చాను, ఇలా ఎందుకు ఇబ్బంది పడ్డాను అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, పోనీ నేను ఏదో తీసుకొని ఏ బెట్టింగ్స్ అనో లేకపోతే ఏదో ఆడని పోగొట్టుకున్నానో ఒక అర్థం, లేకపోతే తాగి తంగనాలంటే ఒక అర్థం ఉంది, ఏ జలసా చేయలేదు ఏం లేదు, నేను ఇది తీసుకొచ్చి వీళ్ళందరికీ నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఈ బాధలు ఎందుకు పడాలి అని బాధపడేవాడు. అంతే కదా. మనం ఏది చేయకుండా కూడా చాలా మంది అప్పుల పాలు అయ్యే వాళ్ళు ఉంటారు. తాగుడికి, ఇట్లా సిగరెట్లకి, పబ్లకి వెళ్ళి అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ కొంతమందికి ఏం చెయ్యకుండా కూడా, అంటే అనుకోకుండా అప్పులైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నేను ఇంకో కేసు చెప్తాను. ఆ వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నప్పుడు మంచి చక్కగా వెళ్ళిపోతుంది అనుకుంటాం. అలాంటిది అతను ఏం చేశాడంటే ఒక ఫ్రెండ్కి సంతకం పెట్టాడు, మధ్యవర్తి సంతకం. ఆయన ఒక lakhs of rupees తీసుకొని పారిపోయాడు. ఆ డబ్బులు ఈయన కట్టాల్సి వచ్చింది. అది ఎట్లాగా, వచ్చేది ఒక 80,000 శాలరీ అయితే దాదాపు ఒక 40,000 అక్కడ కట్టడం జరిగిపోయేది ప్రతి నెల. 40,000తోనేమో సరిపోయేది కాదు, పిల్లల చదువులను అదను ఇంకో ఎక్స్ట్రా అప్పు తీసుకురావాల్సి వచ్చేది, ఇక్కడ వడ్డీ కట్టేవాడు. అలా చూసుకుంటూ వెళ్తే అతని లైఫ్లో 25 years ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్ అప్పుల లోపల కూరుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ చూసే వాళ్ళకి మనకి ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి ఏమిటి గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి దీంట్లో ఉన్నాడు, ఈయనకు అప్పులు ఎలా వచ్చాయి అనుకుంటాం. అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో మనిషిని ఈ రకంగా తీసుకెళ్తూ ఉంటుంది. అందుకు ఎప్పుడు కూడా నిత్యము ఉదయము సాయంత్రం కనుక లలిత అమ్మవారి స్తోత్రాలు చేస్తూ, అందులో ముఖ్యంగా అప్పులు తీరాలంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. ఇందాక నేను చెప్పిన కేసులో ఈ రకంగా మధ్యలో వెళ్ళి ఇరుక్కునేటువంటి కేసెస్ ఎప్పుడు జరుగుతాయంటే, 3వ స్థానాధిపతి పాడవుతాడు వాళ్ళకి. థర్డ్ లార్డ్ పాడయ్యాడు అంటే మీరు ఎక్కడా సంతకం పెట్టి ఇరుక్కోకూడదు. 4th లార్డ్ పాడయ్యాడు అంటే ప్రాపర్టీస్ ఏది మీరు అదేదైనా పేపర్ సరిగ్గా ఉన్నాయో చూసుకోకుండా ప్రాపర్టీ తీసుకోకూడదు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, వచ్చే ప్రమాదం ఏది మనకు తెలియదు. తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన జాతకాన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటే దాని జోలికి వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే మేము అందుకే జ్యోతిష్ శాస్త్రంలో జాతకం చూసినప్పుడు ఏం చెప్తామంటే, బాబు నీకు ప్రమాదం ఈ రూపంలో ఉంది, నీకు విష్ నీకు లక్ ఈ రూపంలో ఉంది, నువ్వు దీని జోలికి వెళ్తే లక్ వస్తుంది, దీని జోలికి వెళ్తే ప్రమాదం వస్తుంది అని క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు అపర్ణాయ నమః అన్న మంత్రానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గురుజీ? అంటే అమ్మవారితో సమానం అమ్మా. ఆ మంత్రము ఎవరో రాసింది కాదు, వసిన్యాది వాగ్దేవతలు అంటారు. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటికి వచ్చి ఆ నిండు సభలో అందరికీ లలితాహాసనామాలు చెప్పడం జరిగింది. అమ్మవారిలో నుంచి వచ్చినటువంటి ఆ వసిన్యాది వాగ్దేవతలు చెప్పింది అపౌరుషములు అంటారు, అంటే వేదముతో సమానము. వేదం మంత్రం అంటేనే అంత పవర్ ఉంటుంది, అందుకే దానికి అంత శక్తి ఉంటుంది. సో ఎవరికైనా అప్పులు బాధలు ఉన్నాయి, అవి అనుకొని అయినా అనుకోకుండా అయినా సరే మన జీవితానికి సంబంధించి ఈ యొక్క మంత్రాన్ని మనం చెప్పించుకున్నాము అంటే ఓం అపర్ణాయ నమః అని మరొక మంత్రాన్ని చెప్పారు. ఖచ్చితంగా అప్పుల బాధలు అనేవి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురించి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.